నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు. ఏసీబీ వలలో సీఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆంజనేయులు. ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం కోడి పందాల కేసులో రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు కుచ్చర్లపాటి లక్ష్మణరాజును సీఐ 50,000 డిమాండ్ చేశారు. వేధింపులు తట్టుకోలేక లక్ష్మణరాజు రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కొన్ని నెలల క్రితమే ఇదే స్టేషన్లో ఎస్ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొన్ని నెలలు తిరగకుండానే ప్రస్తుత సీఐ ఆంజనేయులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ తరఫున లాస్ట్ మంత్ కోడిపందెం రైడ్ జరిగిందండి సిఐ గారి ఆధ్వర్యంలో. ఆ కేసులో ఎక్యూజ్ అయినటువంటి కుచ్చలపాటి లక్ష్మణరాజు అని చెప్పి ఆ స్థల యజమాని ఆయనకి ఈ కేసులో హెల్ప్ చేయడానికి, అలాగే ఫర్దర్గా షీట్ అనేది ఓపెన్ చేయకుండా ఉండడానికి 50,000 డిమాండ్ చేశారండి. ఆ డిమాండ్ మేరకు ఇవాళ ఆయన డబ్బులు పట్టుకొని ఇవ్వడం. ఆ సమయంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరిరాజు, మా ఇన్స్పెక్టర్ ద్వాసకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు టీము రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది.